ఆగమోపహ ప్రజాదేశః కాలః కర్మ చ జన్మ చ ధ్యానం మంత్రోధ సంస్కారో దశైతే గుణహేతవః. తాత్పర్యము: ఆరాధించు దైవము, త్రాగునీరు, ప్రజ అంటే చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయు పని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము, ఈ 10 వ్యక్తులలోని గుణములకు కారణములగుచున్నవి. వేదః స్మృతిః సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః చతుర్విధం ప్రాహుః సాక్షాత్ ధర్మస్య లక్షణం. వేదములు, స్మృతి, సదాచారము, తన అభిరుచి, ఈ 4ంటిని అనుసరించి పరిణామదశయందు క్షేమమును ఏది కలిగిస్తుందో అది ధర్మము అని దీని అర్థం. శనైః పంథాః శనైః కంథా శనైః పర్వతలంఘనం శనైః విద్య శనైః విత్తం పంచైతాని శనైః శనైః. The road gets trodden little by little, the cloth is woven little by little, the mountain is climbed by little by little. Knowledge and money are also gained little by little. All these 5 things are attained little by little. అంటే మనం మార్గాన్ని మిల్లిమిల్లిగా అధిగమించాలి. అలాగే ఒక వస్త్రాన్ని కూడా మెల్లిమెల్లిగా నేస్తారు. పర్వతలంఘనం అంటే కొండని ఎక్కడం కూడా మెల్లిమెల్లిగా చేస్తాము. అలాగే విద్యని, ధనాన్ని కూడా స్టెప్ బై స్టెప్ మనం సాధించాలి. ఈ 5 కూడా గ్రాడ్యువల్గా సాధించదగిన వస్తువులు అని అర్థం అండి. మొట్టమొదటి అబ్జెక్షన్ ఏమిటంటే, ధాతువుల నుంచి నామశబ్దాలన్నీ ఉద్భవించాయి అని చెప్పినప్పుడు మాకు ఆ నామశబ్దంలో ఆ ధాతు సంస్కారం, ధాతు ప్రత్యయ సంస్కారం, అలాగే ఉదాత్తాది స్వర సంస్కారం, ఇవి మాకు క్లియర్గా కనిపించేటట్లయితే అది ధాతుజన్యము, ఆ నామశబ్దము అని అంగీకరించడానికి మాకు అభ్యంతరం లేదు. లేని పక్షంలో మాత్రం మేము అంగీకరించేందుకు సిద్ధంగా లేము. ఇది మొట్టమొదటి అబ్జెక్షను. రెండవది, నామాలన్నీ ధాతుజన్యాలు ఉన్నప్పుడు ధాతువు అంటే క్రియారూపానికి దారి తీస్తుంది కనుక ఒక చేసే పని నుంచి నామం ఉద్భవిస్తుంది అని దీని అర్థం. అంటే చేసే క్రియ నుంచి నామం ఉద్భవిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ క్రియ చేసే వారందరికీ అదే నామం ఉండాలి కదా. మూడో అబ్జెక్షన్ ఏం చెప్పారంటే, క్రియ నుంచి ఒక ద్రవ్యం ఎన్ని క్రియలతో సంబంధించి ఉంటుందో అన్ని పేర్లు ఉండాలిగా. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను అనుకోండి, ఉదాహరణకి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను ఇప్పుడు పాఠం చెప్పేటప్పుడు నేను ఉపాధ్యాయుడు అన్నాను అనుకోండి, అప్పుడు నా పేరు ఏముండాలి? ఉపాధ్యాయుడు. నేను తినేటందుకు వండుకుంటున్నాను నేను, అప్పుడు నా పేరు ఏముండాలండి? వంటవాడు. ఇట్లా నేను పెన్సిల్ చెక్కుకుంటున్నాను నేను, అప్పుడు నా పేరు ఏముండాలండి? వడ్రంగి. ఇట్లా నేను చేసే క్రియను బట్టి నా పేరు వస్తుంది అంటే నాకు ఎన్ని పేర్లు ఉండాలి? నేను ఎన్ని రకాల పనులు చేస్తానో అన్ని పేర్లు నాకు ఉండాలి కదా. ఇది మూడో అబ్జెక్షన్. అర్థమైంది కదండి. ఈ క్రియల్లో ఈ రెండింటికి చిన్న తేడా ఉంది చూడండి. రెండో అబ్జెక్షను ఒకే క్రియ చేసే వాళ్ళందరికీ ఒకే పేరు ఉండాలి కదా అనేది పాయింట్. మూడో అబ్జెక్షన్లో ఒకడు చాలా క్రియలు చేస్తే ప్రతి క్రియ నుంచి ఒక పేరు చొప్పుని ఒకటికి చాలా పేర్లు ఉండాలి కదా అని మూడో అబ్జెక్షన్. నాలుగో అబ్జెక్షన్ ఏమిటంటే, మీరు ఒక ధాతువు నుంచి ఒక వ్యుత్పత్తిని క్రియేట్ చేసి నామశబ్దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే విధంగా అదే ధాతువు నుంచి వేరు వేరు నామాలు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వ్యుత్పత్తులు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు ఆ నామశబ్దానికి ఆ పేర్లన్నీ వర్తిస్తాయా? ఇది నాలుగో అబ్జెక్షన్. ఐదో అబ్జెక్షన్, పృథివీ అనే పేరు విస్తరించటం వల్ల పృథివీ అనే పేరు వచ్చింది అని మీరు చెప్తున్నారు.
ఎవరు విస్తరించారు దీన్ని? విస్తరించినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇటువంటి ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి కదా. అంచేత విస్తరించటం వల్ల పృథివీ అనే పేరు వచ్చింది అనేది అంగీకార యోగ్యం కాదు. అది అందరినీ భరిస్తున్నందువల్ల భూమి అనే పేరు వచ్చింది అని చెప్పారు దాన్ని. తర్వాత 6వ అబ్జెక్షన్ ఏం చెప్పారంటే, మీరు నామశబ్దాలన్నీ ధాతుజన్యాలు అన్నప్పుడు ఒక నామశబ్దానికి ఒక ధాతువు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాని మీరు ఒక నామశబ్దాన్ని నిరూపించటానికి ఒక ధాతువుని వేరు వేరే ప్రక్రియలతో కానీ లేక వేరు వేరే ధాతువుల నుంచి వేరు వేరే భాగాల్ని కానీ గ్రహించి అవి రెండూ కలిపి ఈ శబ్దం ఈ విధంగా ఉత్పత్తి అయింది అని ఎట్లా చెప్తారు? ఇది కరెక్ట్ కాదు కదా అనేది 6వది. తర్వాత మీరు ద్రవ్యాలకి పేర్లు పెట్టినప్పుడు ఆ పేర్లు క్రియ గురించి చెప్పాలి అని అంటే మీరు ఆ ద్రవ్యానికి ఆ పేరు పెట్టినప్పటికీ ఆ క్రియ జరగలేదు. క్రియ జరగనప్పుడు ఆ పేరు ఎలా పెట్టారు? మీరు క్రియ జరిగిన తర్వాత కదా పెట్టాలి. ఎందుకంటే ముందు ద్రవ్యం ఉంటుంది, తర్వాత క్రియ వస్తుంది. మీరు ఇక్కడ క్రియ లేకుండా, మీ ద్రవ్యం లేకుండా క్రియ వచ్చినట్లుగా పేరు పెడుతున్నారు. ఇది కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూసుకుంటూ ఖండన ఎలా చేశారో మనం చూద్దాం. దీనికి వీళ్ళు చెప్పిన ఖండన కూడా ఎంత సింపుల్ గా చెప్పాడో చూడండి. ఈయన వాళ్ళు ఏమన్నారు? నామవాచకాలన్నీ కూడా ఆఖ్యాతజన్యాలు కాదు అని అన్నారు, అంతే కదా. దానికి వాళ్ళు కొన్ని ఉదాహరణలు చెప్పారు. దీనికి వీళ్ళు ఏం చెప్పారంటే, కాదు, నామవాచకాలన్నీ ఆఖ్యాతజన్యాలే. మీరు పరిశీలన చేసి చూస్తే మీరు లేవు, కనిపించటం లేదు అని అనుకునే ఉదాత్తాది స్వరాలు, అలాగే ప్రకృతి ప్రత్యయ సంస్కారము ఇవన్నీ కనిపిస్తాయి అందులో. అంటే మీరు అక్కడ ఉన్న శబ్దాన్ని ఎనలైజ్ చేసి, అంటే విశ్లేషించుకొని అందులో ఉన్న ఉదాత్తాది స్వరాలు ఏమిటి, ప్రకృతి ప్రత్యయ సంస్కారం ఏమిటి, అంటే ధాతువు ఏమిటి, ప్రత్యయం ఏమిటి, ఇది మీరు తెలుసుకోగలగడం మీ సమర్థత. లేదు అని అనటం కరెక్ట్ కాదు. మీకు తెలియకపోతే తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. చెప్పలేకపోతే అప్పుడు, కానీ చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళెవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. అంతేగాని మీకు తెలియనిది లేదు అని అనటం సమంజసం కాదు. ప్రకృతి ప్రత్యయాది సంస్కారాలు, ఉదాత్తాది స్వరాలు ఊహించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోవటం పురుషాపరాధము, అంటే ఆ వ్యక్తి యొక్క దోషం అది. అంతే తప్ప శబ్దాపరాధము కాదు. అంటే ఆ శబ్దంలో అవి లేవు అని అర్థం కాదు అని చెప్పి మొదటి దానికి సమాధానం చెప్పారు. రెండోది, చేసే పని వల్ల, క్రియ వల్ల నామశబ్దం వస్తున్నది అనేటట్లయితే మనం ఉదాహరణకి వడ్రంగి పని చేసే ఆయన్ని తక్ష అని పిలుస్తాం. మనం వడ్రంగి పని చేసే ఆయన్ని తక్ష అని పిలుస్తాం. ఇప్పుడు వడ్రంగి పని అందరం చేస్తామండి. ఇప్పుడు ఇంట్లో నాకు ఏదైనా వస్తే చిన్న కట్టింగ్ ఉంటే నేను చేస్తాను, పెన్సిల్ చెక్కుకుంటా, అది కూడా మరి వడ్రంగి పనే కదా, కర్ర పనే కదా, పెన్సిల్ చెక్కుకుంటా. లేకపోతే నేను ఏదైనా బొమ్మలు చేసేటప్పుడు నేను దాన్ని కాస్త ఫినిష్ చేసుకుని బొమ్మలు చేసుకుంటా. అంటే వడ్రంగి చేసే పనులు, తేలికపాటి పనులు నేను కూడా చేస్తాను. అప్పుడు నన్ను కూడా దక్ష అని పిలవాలిగా. నేను ఇంకా చాలా పనులు చేస్తాను, అన్ని పనుల మీద ఒక్కొక్క పేరు పెట్టి పిలవాలిగా. ఇవి రెండు వేరు అబ్జెక్షన్ అన్నమాట. అందుకని ఇప్పుడు ఏమంటారంటే, వడ్రంగి పని చేసేవాడిని తక్ష అని పిలుస్తున్నాం కానీ ఇదే పని చేసేవాళ్ళు అందరినీ తక్ష అని పిలుస్తున్నామా? పిలవటం లేదు. నేను వడ్రంగి పని చేస్తుంటే నన్ను వడ్రంగి అనరు. ఆ వడ్రంగి వృత్తి ధర్మంగా చేసేవాడినే వడ్రంగి అంటారు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, లోకంలో మీరు పరిశీలించండి. మనం ఎవరిని పరివిరాజకుడు అని ఎవరంటామండి? పరివిరాజకుడు అంటే అన్నింటినీ సన్యసించి వెళ్ళిపోయేవాడు. పరివ్రజతీతి పరివ్రాజక అంటే అన్నిటినీ విడిచిపెట్టి, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. కానీ వ్రజతి పరి, దీనికి మామూలుగా అర్థం చూస్తే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు అని. కానీ మనం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు అని అంటే సన్యసించి వెళ్ళిపోయేవాడు, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నేను ఏదైనా కొనుక్కోవడానికి బజార్ ఎడుతో మా ఆవిడకి నేను బజార్ వెళ్ళొస్తాను, నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నన్ను పరివిరాజకుడు అంటారు అప్పుడు? అనరు కదా. అంటే అక్కడ ఏ ధర్మం కోసం అది ఆ శబ్దాన్ని చెప్పారో ఆ ధర్మానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ పరివ్రాజక అంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేవాడు అని అన్నారు కనుక లోకంలో మనం దీన్ని సన్యసించి వెళ్ళేవానికే దాన్ని మనం అన్వయింప చేస్తున్నాం తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ళే ప్రతి వాళ్ళని పరివ్రాజకులు అని అంటున్నాం మనం అంటలేదు కదా. అంచేత మీరు చెప్పే అబ్జెక్షన్ కరెక్ట్ కాదు. వడ్రంగి పని చేసే వాళ్ళు అందరూ వడ్రంగులు అని ఎందుకు అనాలి? వృత్తి ధర్మంగా దాన్ని చేసే వాళ్ళని మాత్రమే వడ్రంగులు అని అనాలి అని ఇక్కడ చెప్పారు. అలాగే దాన్ని బట్టి అశ్వశబ్దాన్ని కూడా అశువ్యాప్తం అనే ధాతువు నుంచి అశ్వశబ్దాన్ని మేము ఉత్పత్తి చేశాము అని చెప్పినప్పుడు అది కూడా ఇక్కడ ఆ సందర్భంలో దాన్ని ప్రయోగించారే తప్ప మీరు
మార్గాన్ని విస్తరించి ఉన్నవా అందరు వ్యక్తుల్ని కూడా అశ్వము అని అనాలి అనే ఇది కూడా కరెక్ట్ కాదు. మనకు లోకంలో అది అలా వస్తుంది, ఆ సందర్భంలో అది అలా ఆ నిబద్ధమై ఉన్నది కనుక ఆ విధంగానే మనం చెప్పాలి తప్ప మీరు చెప్పినట్లు ఆ క్రియ చేసే వాళ్ళందరికీ ఒక పేరు అని చెప్పాలి అనేది కరెక్ట్ కాదు అని రెండో అబ్జెక్షన్ కి ఆన్సర్ చెప్పారు. మూడోది ఏమిటి, వేరు వేరే పనులు మనం చేస్తున్నప్పుడు చేసే పనిని బట్టి పేరు వస్తున్నప్పుడు నాకు ఒక్కళ్ళకి చాలా పేర్లు ఉండాలి కదా. కనుక ఎందుకు ఒక వ్యక్తి చాలా పనులు చేస్తారు, ప్రతి పని నుంచి ఒక నామం పెడితే ఒక వ్యక్తికి చాలా పేర్లు ఉండాల్సి వస్తుంది కదా, ఉండటం లేదు, ఒకే పేరు ఉంటుంది. ఇది ఎట్లా అంటే దీనికి ఏం చెప్తారంటే, మనకి ఎప్పుడు అందరూ అన్ని పనులు చేస్తాం, మనం చాలా పనులు చేస్తాం, అందరూ అన్ని పనులు చేసుకుంటారు, కానీ నా ప్రధాన వృత్తి ధర్మంగా నేను చేస్తున్న పని ఏమిటి, దాన్ని బట్టే నాకు పేరు వస్తుంది. అంటే నాకు ఉపాధ్యాయ వృత్తే నాకు ముఖ్యమైతే నన్ను ఉపాధ్యాయుడు అంటాడు, కానీ నేను వండుకు తింటున్నాను కదా అని చెప్పి నన్ను వంటవాడు అని అంటారు కదా. అంతే, అలాగే అన్నమాట. అందుకని ఇక్కడ ఎన్ని క్రియలు సలుపుతున్నా గానీ వ్యక్తులు వాటిల్లో ప్రధానమైన క్రియ అంటే వృత్తిపరమైన క్రియ ఏదైతే ఉందో దానితోనే ఆ పేరు పెట్టి పిలుస్తాం తప్ప ఒక వ్యక్తి చాలా పనులు చేస్తున్నాడు కదా అని అన్ని పేర్లతో పిలవాలి అనేది ఈ లోకంలో లేదు. ఇటువంటి అబ్జెక్షన్ లేవదీయడం కూడా సరైన విషయం కాదు అని చెప్పారు. నిరుక్తంలో ప్రకరణాలు ఉన్నాయి, అందులో ఏకపద ప్రకరణము అని ఒకటి ఉంటుంది. ఈ ఏకపద ప్రకరణంలో ఏం చెప్తారంటే కొన్ని ప్రత్యయాంత శబ్దాలని విడదీసే, అంటే ఇందులో అత్యంత కఠినంగా ఉండే శబ్దాలు కానీ, ప్రత్యేకంగా వినియోగించే శబ్దాలు కానీ, లేదు నానార్థక శబ్దాలు కానీ, ఇట్లా ఉండేవన్నీ చెప్పేదానికి ఒక ఏకపద ప్రకరణం అని నిరుక్త శాస్త్రంలో అది ఒక భాగం. అది ఏ ఏ వ్యుత్పత్తులు వస్తున్నాయో అవన్నీ ఒక వ్యక్తికి అన్వయించి మనం పలకాలి అనేది సరికాదు. అందుకని పురుషేతే ఇది పురుష అని ఇక్కడ చెప్పారు ఏకపద ప్రకరణంలో, అదంతే. అంతేగాని పురుషేతే ఇది పురుషయ అని కూడా చెప్పొచ్చు కదా అని నేను పురుష అని పురుషయ అంటాను అంటే అది సమంజసం కాదు అని అక్కడ చెప్పారు. తర్వాత ప్రథనాత్ పృథివీ, ఇప్పుడు విస్తారంగా కనిపించడం చేత పృథివీ వ్యవహరించడంలో తప్పేమిటి? భూమి విస్తారంగా లేదుగా, భూమి విస్తారం మనకు తెలుసునా, చాలా పెద్దది కదా, చాలా భూమి కంటే విశాలమైనది భూమి మీద ఇంకేం ఉండదుగా, అంచేత అత్యంత విస్తారమైనది కనుక భూమి అని అన్నాము అంటే మీకు అబ్జెక్షన్ ఏమిటి దీనికి? ఇది కూడా ఒక అబ్జెక్షనేనా అనేదే సమాధానం చెప్పారు, అంతకంటే ఏం చెప్పలేదు. తర్వాత ఏం చేశారు, వేరువేరు పదాల నుంచి వేరువేరు భాగాలు అంటే అవయవాలు. ఎప్పుడైనా అవయవము అంటే ఒక పదం అవయవి అనుకుంటే అందులో భాగాలు సిలబుల్స్, వాటిని అవయవాలు అని అంటాం. ఇప్పుడు ఒక నామోత్పత్తిని చెప్పడానికి వేరువేరు క్రియాశబ్దాల నుంచి వచ్చిన శబ్దాలని బట్టి ధాతుజన్యాలైన శబ్దాల్లో నుంచి భాగాలు విడివిడిగా గ్రహించి దాన్ని కలిపి దీన్ని నిరూపణ చేయటం అనేది, ఇది ఆ నిరూపణ చేసే ఆయన సమర్థత, గొప్పతనం, ఆయనకి ఆ టాలెంట్ ఉంది. ఈజ్ ఏబుల్ టు ప్రూవ్ వాట్ హీ సెడ్. దానికి చెప్పాల్సి వచ్చింది చెప్పాడు, చెప్పిన దాంట్లో తప్పు ఉందా? లేదు. చెప్పిన దాంట్లో తప్పు లేనప్పుడు వేరు శబ్దాల్లోని భాగాలు తీసుకుని కలిపి ఈ నామ శబ్దానికి ఉత్పత్తిని చెప్పడంలో తప్పే ఉంది. అది ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యం అవుతుందే తప్ప తప్పేమీ లేదు ఇందులో. తప్పు ఎందుకు అనాలి, దాన్ని అనక్కర్లేదు అని దానికి చెప్పారు. తర్వాత పూర్వోత్పన్నమైన ద్రవ్యాలకి, అంటే ముందుగా ద్రవ్యం పుట్టింది కానీ ఎప్పుడో చేసే క్రియకి ఇప్పుడు మనం ఆ క్రియను బట్టి పేరు పెడుతున్నాము అనేది అబ్జెక్షన్. దీనికేం చెప్తారంటే లోకంలో కొన్ని ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి, అటువంటి పేర్లలో రెండు పేర్లు ఇక్కడ ఉదాహరించాం. లంబచూడహ, బెల్వాదహ అనే పేర్లు అవి. లంబచూడహ అంటే ఏమిటి? ఆ చూడాలంబన క్రియ జరిగిన వాడు అని. పుట్టినప్పుడు జరగలేదు కదా, కొంతకాలం గడుస్తుంటే మన సంస్కారాలు, షోడశ సంస్కారాల్లో వరుసగా అన్ని సంస్కారాలు జరుగుతాయి, ఒక సంస్కారాన్ని బట్టి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. అలాగే లంబచూడహ అని పేరు పెట్టారు. ఈ చూడాలంబన క్రియ అనేది తర్వాత ఎప్పుడో జరుగుతుంది, అయినప్పటికీ తర్వాత క్రియ జరుగుతుంది, ఇప్పుడు జరగలేదని పేరు పెట్టడం మానేశారా? పెట్టారు కదా. లంబచూడహ అనే ప్రాపర్ నౌన్ మనం చూస్తున్నాం కదా, నామవాచక శబ్దాన్ని. అందుకని లోకంలో ఉన్నదే మేము చెప్పాం, లేనిది మేము చెప్పలేదు కదా. అలాగే బిల్వాదహ అంటే బిల్వపత్రాలు తినేవాడు అని. మనం ఒక సామెత ఉంది చూడండి, బ్రతుకుంటే బొలుసాకు తినొచ్చు అని. ఈ బిల్వపత్రాలకి పేరేమిటంటే, బిల్వపత్రాలు ఎప్పుడూ ఉంటాయండి, మొత్తం ఆకులన్నీ రాలిపోయి మహాకరువు వచ్చేసి లేదు ప్రళయం వచ్చేసి అన్ని పోయినా బిల్వపత్రాలు ఒక్కటే మిగులుతాయి. అప్పుడు బతకాలంటే ఆధారం ఆ బిల్వపత్రాలు తినడమే. అవి ఉంటాం, మనం ప్రాణాలను నిలబెట్టుకుంటాం.
అంచేత బిల్వాద అని ఒక పేరు పెట్టారు. అది కూడా ప్రాపర్ నౌన్ మనం లోకంలో చూస్తున్నాము. అంటే పుట్టగానే ఆయన ఏమన్నా బిల్వపత్రాలు తిని పుట్టాడా, లేకపోతే పుట్టి బిల్వపత్రాలు తిన్నాడా? ఏమీ తినలేదు. ఏమో ముందు కాలంలో కరువు వస్తే బిల్వపత్రాలు తినొచ్చు కదా. అంచేత ఆ పేరు పెట్టకూడదు అని ఏమీ లేదు, లోకంలో కనిపిస్తున్నదే. ఈ రకమైన ప్రత్యేకమైన నామవాచకాలు ప్రాపర్ నౌన్స్ లంబచూడ బిల్వాద అనేటటువంటివి మనకి లోకంలో ప్రయోగంలో ఉన్నాయి. మనం లోకంలో చేస్తున్నాం, లోకంలో ఉన్నదే మనం చెప్పాం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ధాతువు మూలంగా వచ్చింది అని చెప్పి మనం చెప్పామే తప్ప అలా చెప్పడంలో అనుపపత్తి ఏమీ లేదు, తప్పేమీ లేదు ఇందులో అని నీ 7 అబ్జెక్షన్స్ కి నేను ఈ విధంగా సమాధానాలు చెప్పాను కనుక ఇందులో ద్రవ్యాలన్నీ ధాతుజన్యాలు అని చెప్పడంలో తప్పేమీ లేదు. నామశబ్దాలన్నీ కూడా ధాతుజన్యాలే అని వీళ్ళు చెప్పారు అన్నమాట. ఇప్పుడు ఈ తర్వాత సిద్ధాంతం ఏమిటంటే యది మంత్రార్థ ప్రత్యయ అనర్థకం భవతీతి కౌత్సః అనర్థకాహి మంత్రాహ అని అన్నాడు. అంటే ఈయన కౌత్సుడు, ఈయన ఒక నైరుక్తుడు, ఈయన ప్రఖ్యాత నైరుక్తుడు కౌత్సుడు. ఈయన ఏం చెప్పారంటే మంత్రాలన్నీ అనర్థకాలు, అనర్థకాహి మంత్రాహ. మంత్రాలు అంటే వేదంలో చెప్పిన వాక్యాలు, వేద వాక్యాలు మంత్రాలుగా చెప్పారు. ఈ మంత్రాలన్నీ అనర్థకాలు. ఈ అర్థాలు లేని మంత్రాల్ని నిరూపణ చేయడానికి, దానికి మా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఒక శాస్త్రం అవసరమా, ఈ నిరుక్త శాస్త్రం అవసరమా అన్నది కౌత్సుడు పూర్వపక్షం. దీనికి ఈయన చెప్పిన అబ్జెక్షన్స్ చూడండి, మీకు వరుసగా అబ్జెక్షన్స్ చెప్తాను నేను. మంత్రాలు అర్థజ్ఞానము కొరకే నిరుక్త శాస్త్రం ఆరంభింపబడిందని చెప్పగా నైరుక్తులు ఇది రాసిన వాళ్ళు ఏం చెప్పారు? మంత్రాలకి మీ అర్థజ్ఞానం కల్పించటానికి, అర్థబోధ చేయటానికి. ఎందుకంటే అర్థబోధ చేయందే మనం దాన్ని ఆచరణలో పెట్టుకోలేం కదా. మనం ఆచరణలో పెట్టుకోవడానికి అర్థబోధ అవసరం. మంత్రాలకు అర్థబోధ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మేము నిరుక్త శాస్త్రం చెప్పాం. అందుకే నిరుక్తం నిఘంటువు రాశాము అని చెప్తే ఈయన పూర్వపక్షం ఏం చెప్పారు? మంత్రాలకే అర్థం లేదు. మంత్రాలకే అర్థం లేనప్పుడు నిరుక్త శాస్త్రం మరింత అనర్థం. ఎందుకది? ఇంకా మంత్రాలకే అర్థం లేనివైనప్పుడు నిరుక్త శాస్త్రం చెప్పాల్సిన అవసరమే ఉంది అని దీనికి సపోర్టింగ్ గా ఆయన తన వాదనని ఈ విధంగా చెప్పాడు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మంత్రాలన్నీ నియతమైన ఆనుపూర్విని కలిగి ఉన్నాయి. ఆనుపూర్వి అని అంటే ఏమిటంటే మనకు ఆ క్రమంలో మాట్లాడతాం. అగ్న ఆయాహి వేతయే అని ఉంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటాడంటే, ఇప్పుడు ఆయాహి అగ్నే అని మనం దీన్ని మార్చొచ్చిన ఈ ఆయాహిని ముందుకు తెచ్చి అగ్ని తర్వాత పంపించి ఆయాహి అగ్నే వేతయే అని చెప్పొచ్చిన. లౌకికంలో అయితే మనం ఆహార పాత్రం, ఓ పాత్రను తీసుకురా అని చెప్పాను నేను. ఆహార అంటే బ్రింగ్ ఇట్, పాత్రం ఒక పాత్రను తీసుకురా, ఆహార పాత్రం అనొచ్చు. లేదు పాత్రం ఆహార, పాత్రను తీసుకురా అంటే ఇక్కడ ఆనుపూర్వి లేదు. మనం లౌకికంగా ప్రయోగం చేసేటప్పుడు ఆనుపూర్వి లేకుండా ఇటు పదాలు అటు, అటు పదాలు ఇటు వాడినా కూడా అర్థం మారట్లేదు. అలా మారడానికి మార్చి పదాలను ఇటు అటు మార్చి ఉపయోగించడానికి ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ లేదు లౌకికంగా. కానీ నీ వేదాల్లో ఆనుపూర్వి అనేది చాలా ముఖ్యం. అగ్ని ఆయాహి వేతి అంటాం కానీ ఆయాహి అగ్నే అని మనం దాన్ని ఆనుపూర్విని మార్చి ఆ మంత్రాన్ని చదవరు. ఎందుకంటే మంత్రం ఎలా చదవాలో అలాగే చదవాలి. దాన్ని మార్చి చదివితే దాని ఫలితమే మనకి లభించదు కదా అని. అంచేత దీన్ని ఏమంటాడు అని అంటే నియతమైన ఆనుపూర్వి గల మంత్రాలు అనర్థకాలు. దీస్ ఆర్ నాట్ కన్వీనియంట్. అలా ఎందుకు ఉండాలి? మారిస్తే ఏమైపోతుంది ఈ మంత్రానికి అని ఇక్కడ ఉద్దేశము. ఇది మొట్టమొదటి అబ్జెక్షన్ అండి. రెండో అబ్జెక్షన్, మంత్రాలు మీరు చెప్పారు, ఇప్పుడు మంత్రాలు అర్థరహితాలు అని కదా, అనర్థకాలు అని చెప్పారు కదా. మనకి ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ తెలియాలి. మనకు ముందే ఉన్నాయండి మంత్రాలు ఉన్నాయి అంటే, తర్వాత బ్రాహ్మణాలు వచ్చాయి మనకి. అంటే బ్రాహ్మణాలు ఎందుకు వచ్చాయి? బ్రాహ్మణాలు అనేవి మీకు తెలిసి ఉండాలి. అవి వచనంలో వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే మనకి మంత్రరూపకంగా చెప్పితే అర్థం కాదు కనుక, అంటే మనం వాటిని అనువదించుకొని ఆచరించటానికి మంత్ర రూపంలో ఉంటే అర్థం చేసుకోవడం కష్టం కనుక బ్రాహ్మణాలను రచించారు. బ్రాహ్మణాలు అని అంటే ఈ మంత్రాల అర్థాలని వచన రూపంలో చెప్పారు. ఇది బ్రాహ్మణము అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి వీళ్ళ అబ్జెక్షన్ ఏమిటి? మంత్రాలకి అర్థాలు ఉండేటట్లయితే మంత్రం వినగానే అర్థం కావాలి కదా. ఇది చెప్పడానికి మళ్ళీ నువ్వు బ్రాహ్మణ వాక్యాలు రాసి ఆ మంత్రార్థాన్ని ఎందుకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది? అవసరమేమిది? నువ్వు బ్రాహ్మణాలతో వచన రూపకంగా రాసి అర్థం చేస్తున్నావు అని అంటే
నీ మంత్రాలకు అర్థం లేదనే కదా. మంత్రాలకే అర్థం ఉంటే మంత్రం చెప్తే సరిపోతుంది కదా, మళ్ళీ నువ్వు వేరేగా అర్థం చెప్పడం ఎందుకు అని దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఉరుప్రథస్వా. ఇక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ దాని వెనకాలే బ్రాహ్మణ వాక్యం ఏం చెప్పారు, ఇది ప్రథయతి అని చెప్పారు. గురుప్రథస్వ అనే దానికి ఈ విధంగా చెయ్యి అనే అర్థం ఉంటే ఇది ప్రథయతి అని చెప్పాల్సిన అవసరం ఏమిటి, ఆ మంత్రానికి అర్థం లేదని అని ఇక్కడ ఇదొకటి చెప్పారు. అందుకనే మంత్రాలు అనర్థకాలు అని చెప్తారు. తర్వాత మంత్రాలకి అర్థాలు కూడా ఒక్కొక్కసారి ఉపపన్నం కావు, అంటే అప్రాప్రియేట్ గా కనపడవు మనకు అర్థాలు. ఉదాహరణకి ఇక్కడ ఏమంటున్నారంటే ఓషధే త్రాయస్య ఏనం అంటే దీనికి అర్థం ఓ ఓషధి ఈ యజమానిని రక్షించుము అని. ఇక్కడ యజమాని అంటే ఒక ఆయన యజ్ఞం చేయిస్తున్నాడు, కర్త ఆయన. అందులో ఏం చేస్తాం మనం, అందులో రకరకాల ఓషధులు కూడా అందులో సమర్పిస్తూ ఉంటాం. సమర్పించేటప్పుడు మంత్రాల్లో ఏముంటుందంటే ఈ ఓషధిని సమర్పిస్తున్నాను ఈ కర్తని రక్షించు, ఈ ఓషధిని సమర్పిస్తున్నాను ఈ కర్తని రక్షించు అని చెబుతూ మంత్రాలు చెబుతూ ఓషధులన్నీ కూడా అక్కడ హవిస్సు సమర్పణ చేస్తూ ఉంటాం మనం ఆ హోమంలో. ఆ చెట్లను నువ్వు నరికి పట్టుకొచ్చే వాటిని అవే రక్షించుకోలేకపోయాయి, ఇవి ఈయన్నేమి రక్షిస్తాయి నువ్వు హోమంలో వేస్తే అన్నది వీళ్ళ అబ్జెక్షన్. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. స్వధితే మా ఏనం హింసీహి. యజ్ఞాల్లో బలివ్వడం అనే ప్రక్రియ ఒకటి ఉంది కదండి. ఇక్కడ బలిస్తారు, ఒక పశువుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక కత్తితోటి పశువును కోసేస్తారు, తలకాయ కత్తిరిస్తారు. ఇది బలి అంటే. ఈ కత్తిరించే ముందు ఒక మంత్రం చదువుతారు అక్కడ ఆ బలిచ్చే ముందు. స్వధితే మైనం హింసీహి అంటే స్వధితే మా ఏనం హింసీహి ఏనం మా హింసీహి ఏనం నా హింసీహి అంటే అర్థం ఏమిటి, ఓ కత్తి ఈయన దాన్ని ఖండించేయడానికి ఎత్తాడు, ఓ కత్తి ఈయనని హింసించకు అని చెప్తున్నాడు. ఇదేమిటి నువ్వు బలిస్తున్నావు, శిరస్సుని ఖండిస్తున్నావు, ఆ కత్తిని ఈయనని హింసించకు అని మంత్రం చెప్తున్నావు, ఏమిటి ఈ మంత్రానికి అర్థం ఏమిటి అని అడిగారు. స్వయంగా నీ అంతటి నువ్వు వధిస్తూ హింసించద్దు అని కత్తికి మంత్రం చెప్పడం ఏమిటండి, ఇది అంచేత నీ మంత్రాలు అర్ధరహితాలు అని 3వ అబ్జెక్షన్ చెప్పారు. 4వ అబ్జెక్షన్ ఏం చెప్పారు, మంత్రాలు కొన్ని అండి ఒక చోట వేదం మొత్తంగా చదివితే మంత్రాలు అనేక చోట్ల అనేక విధాలుగా కనిపిస్తాయి. ఒక చోట మంత్రం ఒక అర్థాన్ని ఇస్తే మరొక చోట ఖచ్చితంగా దీనికి వ్యతిరేకార్థాన్ని ఇచ్చేలా ఉన్నాయి మీ మంత్రాలు. అటువంటిప్పుడు ఈ మంత్రాన్ని ఎలా నమ్మాలి, ఇక్కడ ఒక మాట చెప్తున్నావు, ఇక్కడేమో దానికి ఆపోజిట్ మాట మరొక చోట చెప్తున్నావు, ఇది నీ వేదంలో మంత్రమే ఇది నీ వేదంలో మంత్రమే, ఇంకా నీ మంత్రానికి అర్థమే ఉంది. రెండు కూడా పర్పెచువల్లీ ఆపోజిట్ మీనింగ్స్, కంప్లీట్లీ డిఫరెంట్ అపోజింగ్ మీనింగ్స్ అని. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు అంటే ఏక ఏవ రుద్ర అవతస్థే నా ద్వితీయ, రుద్రుడు ఒకడే ఉన్నాడు రెండో వాడు అనేవాడు లేడు అని దీనికి అర్థం. ఇంకొక చోట మీరు ఇదే వేదంలో మరొక చోటకి వెళ్తే మరొక మంత్రం కనిపిస్తుంది. ఇదేముంది, అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అధిభూమ్యాం అంటే ఈ భూమి మీద వేల కొలది లెక్కలేనంత మంది రుద్రులు ఉన్నారు అని చెప్తోంది ఈ మంత్రం. ఈ రెండు వేద మంత్రాలే. అక్కడ రుద్రుడు ఒకడే ఉన్నాడు నా ద్వితీయ అని చెప్పి అక్కడ చెప్పారు. ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు, అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అధిభూమ్యాం, భూమి మీద అనేక వేల మంది రుద్రులు ఉన్నారు అని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్ అంటే మీరు మిమ్మల్ని సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ మంత్రాలు చెప్తున్నారు, ఏది నమ్మాలి ఇందులో. ఈ రెండు సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ గా ఉన్నాయి అంటే మంత్రాలు అనర్థకాలే కదా, అన్ని చోట్ల ఒక కన్సిస్టెన్సీ లేకుండా ఉన్నాయి కదా అన్నట్లు ఇది ఉదాహరణ చెప్పారు. దీనికే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. ఏమని, అశత్రురేంద్ర జజ్ఞిషే, ఇంద్రుడు శత్రువులు లేకుండానే జన్మించిన వాడు అని ఈ మంత్రానికి అర్థం. ఇంకొక చోటకు వెళ్తే ఇక్కడ ఇంద్రుడిని గొప్పతనం చెప్తున్నాం, ఇంద్రుడి యొక్క గొప్పతనం ఇక్కడ చెప్పినప్పుడు ఏం చెప్తున్నాం మనం, శతం శాన అజయత్ సాకం ఇంద్ర అంటే శతం సేన అంటే వందలాది సేనల్ని అజయత్ జయించి వేశాడు, సాకం ఇంద్ర సాకం అట్వన్స్ ఒక క్షణంలో తుంచి పడేశాడు, అనేక వందల సేనలని ఒక్క క్షణంలో జయించేశాడు, నిర్జించి పడేశాడు ఇంద్రుడు అని ఈ మంత్రం చెబుతూ ఉంటే, అజాత శత్రుడు అని ఈ మంత్రం చెప్తోంది, అశత్రురేంద్ర జిషే అని ఈ మంత్రం చెప్తోంది. ఇది ఎట్లా ఉపపన్నం అవుతాయండి, అసలు శత్రువులే లేనివాడు వందల సేనల్ని ఒక్క దెబ్బలో ఓడించేశాడు అని చెప్పడం ఏమిటి, అందుకని మంత్రాలు అనర్థాలు అని ఇక్కడ చెప్పారు. అగ్నియే సమిధ్యమానాయ
అనుబ్రూహి. ఇది మంత్రంలో ఉంది. మంత్రంలో ఆల్రెడీ నువ్వు ఈ సమిధిని అగ్నిలో సమర్పించు, అగ్నిలో ఆహుతి చెయ్యి అని చెప్పబడింది మంత్రంలో. మళ్ళీ నువ్వు బ్రాహ్మణ వాక్యంతో ఏం చెప్తున్నావు? నువ్వు ఆయనకి చెప్తున్నావు, హోతకి. హోత అంటే ఎవరైనా మొత్తం వేదం అంతా క్షుణ్ణంగా తెలిసిన వాడు, నిష్ణాతుడు ఆ వేదంలో. ఆయనకి మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఈ సమిధిని అగ్నిలో వెయ్యి అని మళ్ళీ చెప్తున్నావు. నువ్వు ఎందుకు చెప్పాలి? ఆయన మంత్రం చదివినవాడు, ఆయనకి తెలీదా? అంటే అర్థం ఏమిటి? నువ్వు ఈ అర్థం చెప్పకపోతే మంత్రానికి అర్థం లేదు అంటే నీ మంత్రాలు నిరర్ధకాలు, అనర్థకాలు అని చెప్పి చెప్పడము అని ఇక్కడ కూడా చెప్పారు. తర్వాత ఇంకొకటి, అదితి ద్యౌహు, అదితి అంతరిక్షం అని చెప్పారు. ద్యులోకము అంటే స్వర్గలోకము అని అర్థం అండి. ద్యౌహు అంటే ద్యులోకము అంటే స్వర్గలోకము అని అర్థము. అంతరిక్షము అంటే అంతరిక్షం. లోకాల్లో మనకు అంతరిక్ష లోకం వేరు, స్వర్గలోకం వేరు. అంటే అదితియే స్వర్గలోకము. అలాగే అదితి అంతరిక్షం, అంతరిక్ష లోకం కూడా అదితియే. నాకు తల్లి తండ్రి అంటే ఇద్దరు వేరువేరుగా ఉంటారు తప్ప నాకు ఒక్కళ్ళే తల్లి తండ్రి అవుతారా? నాకు తల్లి తండ్రిని అని ఒక్కళ్ళని చూపించగలుగుతామా? అలాగే రెండు లోకాలకి ఈ లోకము అదితే, అంతరిక్షము కూడా అదితే అని ఎట్లా చెప్తావు? అందుకని నీ మంత్రాలకు అర్థం లేదు అని ఈ అబ్జెక్షన్ చెప్పారు. తర్వాత ఇంకా ఆఖరిది చిన్నది ఇదేమిటంటే, కొన్ని మంత్రాలు ఇప్పటికీ స్పష్టంగా అర్థం చెప్పలేని మంత్రాల్లా కనిపిస్తాయి. అంటే మీరు చెప్పినప్పటికీ కూడా వాటి అర్థం స్పష్టంగా లేదు. అంటే ఇక్కడ అమ్యగ్, యాదృష్మిన్, జారయాయ, కాణుక, ఇవి మంత్రాల్లో వచ్చిన కొన్ని శబ్దాలు. ఈ పదాలకి, ఈ శబ్దాలకు అర్థం ఇప్పటికీ తెలియటం లేదు, అంటే క్లారిటీ లేదు అని వాళ్ళకి అర్థం అన్నమాట. అందుకని మేము చెప్పిన ఈ అన్ని విషయాల మూలకంగా మీ మంత్రాలు అనర్థదాయకాలు, అంటే అనర్థములు, ఏ విధమైన అర్థము లేనివి. ఇటువంటి అర్థం లేని మంత్రాలు చెప్పడానికి నిరుక్త శాస్త్రం ఒకటే. ఇది పూర్వపక్షం. ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ధన్యవాదాలు మహోదయ.